ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. హిందూ ధర్మం ప్రకారం వంటగదికి లక్ష్మీదేవికి చాలా ప్రాధాన్యత ఉంది. వంటగదిలో 8 తప్పులు చేయకపోతే లక్ష్మీదేవి ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది. చాలామంది తెలియక ఈ తప్పులు చేస్తూ ఉంటారు. అది ఏమిటంటే వంట ఇంట్లో మనం కొన్ని తప్పులు చేసినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం కోల్పోయి ఆ ఇంట్లో దరిద్ర దేవత ప్రవేశిస్తుంది. మనం ఇంట్లో ఉన్నటువంటి ఐశ్వర్యం మొత్తము కూడా మంచులాగా కరిగిపోయి దరిద్ర దేవత తిష్ట వేసుకొని కూర్చుంటుంది. వంటింట్లో మనం పొరపాటును కూడా కొన్ని పనులను చేయకూడదని చెప్పి పెద్దలు మనకు చెప్పి ఉన్నారు. కాబట్టి ఈ విషయాలను తప్పకుండా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ముఖ్యంగా మహిళలు ఈ విషయాన్ని తెలుసుకొని చక్కగా ఈ చిన్న చిన్న తప్పులు చేయకుండా నడుచుకున్నట్లయితే లక్ష్మీదేవి ఆ ఇంట్లో స్థిరనివాసం ఉంటుంది. వంట ఇంట్లో చాలామంది స్త్రీమూర్తులు చేస్తున్నటువంటి మొట్టమొదటి తప్పు ఏమిటంటే పొద్దున్నే నిద్రలేచిన తక్షణమే ముఖం కడుక్కోకుండా వెళ్ళి గ్యాస్ స్టవ్ ఆన్ చేసి కాఫీ పెట్టుకొని తాగేస్తున్నారు. పొరపాటును కూడా అలా చేయకండి. పూర్వకాలంలో మన పెద్దలు సూర్యోదయానికంటే ముందు నిద్రలేచి చక్కగా స్నానం చేసి పొయ్యి అలికి పేడ వేసి ముగ్గు పెట్టి దానికి చక్కగా పసుపు కుంకుమ పెట్టి అగ్నిదేవుడికి నమస్కారం చేసి పొయ్యి వెలిగించేటువంటి వాళ్ళు. ఇప్పుడు అందరూ కూడా చాలా బిజీ అయిపోయారు. భర్తను ఆఫీస్కి పంపాలి, పిల్లలకు టిఫిన్ క్యారియర్లు కట్టాలి అని ఇంటి పనులు చేసుకోవాలి. చాలా కష్టం. స్త్రీలకు కనీసం స్నానం చేయకపోయినా ఉదయం మంచం మీద నుండి దిగిన తక్షణమే చక్కగా చేతులు కాళ్ళు ముఖం కడుక్కొని ఆ తర్వాత వంటింట్లోకి వెళ్ళిపోయి గ్యాస్ వెలిగించాలి. ముఖం కడుక్కోకుండా అగ్నిని అస్సలు వెలిగించరాదు అని మనకు పెద్దలు చెప్పి ఉన్నారు. కాబట్టి ప్రతినిత్యం చక్కగా కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని బొట్టు పెట్టుకొని ఆ తర్వాత గ్యాస్ స్టవ్ వెలిగించి ఆ తర్వాత కాఫీ చేసుకొని తాగండి. పురుషులు కూడా అంతే, చక్కగా ముఖం కడుక్కొని నోరు కడుక్కొని కాఫీ తాగాలి. అంతేకాని మంచం పైన నిద్ర లేవగానే బెడ్ కాఫీ తాగడం అనేది అస్సలు మంచిది కాదు. ఇక స్త్రీమూర్తులు గుర్తుంచుకోవాల్సినటువంటి రెండవ విషయం ఏమిటంటే స్త్రీలు కూడా తూర్పు వైపు తిరిగి మాత్రమే వంట చేయాలి. అంటే తూర్పుకి అభిముఖంగా తిరిగి పొయ్యి వెలిగించాలి, వంట చేయాలి. తూర్పు చాలా ఉత్తమం అని చెప్పి వాస్తుశాస్త్రంలో చెప్పి ఉన్నారు. తూర్పున కుదరకపోతే ఉత్తరం వైపు తిరిగి వంట చేసుకోవచ్చు. పడమర వైపు మధ్యమ ఫలితాలను ఇస్తుంది. దక్షిణము అధమమైన ఫలితాలు ఇస్తుంది. దక్షిణం వైపు తిరిగి ఎటువంటి పరిస్థితుల్లోనూ వంట చేయకూడదు. దక్షిణం వైపు తిరిగి వంట చేసి ఆ వంటను భుజించినట్లయితే వాళ్లకు క్రమక్రమంగా ఆయుష్ తగ్గిపోతుంది. కాబట్టి వీలైనంత వరకు తూర్పు వైపు తిరిగే ఎప్పుడూ కూడా వంట చేయాలి. ఇది అతి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ మీరు దక్షిణం వైపు తిరిగి వంట చేస్తున్నట్లయితే వెంటనే గ్యాస్ స్టవ్ని మార్చి పెట్టుకోండి. తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు కానీ పెట్టుకోవడం చాలా శుభప్రదం. దక్షిణం వైపు తిరిగి వంట చేయడమే కాదు, దక్షిణం వైపు తిరిగి అన్నం కూడా భుజించరాదు అని కూడా పెద్దలు చెప్పారు. అంటే దక్షిణం వైపు తిరిగి మనం భోజనం చేయకూడదు. తూర్పు వైపు లేదా ఉత్తరం వైపు పెట్టుకోవడం చాలా శుభప్రదం. దక్షిణం వైపు తిరిగి వంట చేయడమే కాదు, దక్షిణం వైపు తిరిగి అన్నం కూడా భుజించకూడదు అని పెద్దలు చెప్పారు. అంటే దక్షిణం వైపు తిరిగి మనం భోజనం చేయకూడదు. తూర్పు వైపు లేదా ఉత్తరం వైపు తిరిగి భోజనం చేయాలి. దక్షిణం యమధర్మరాజు స్థానం. ఒక్కొక్క దిక్కుకు ఒక్కొక్క దిక్పాలకులు ఉంటారు. తూర్పుకు ఇంద్రుడు, ఆగ్నేయ దిక్కుకు ఆగ్నేయ దిక్పాలకుడు, అదేవిధంగా దక్షిణం వైపు యమధర్మరాజు దిక్పాలకుడు అన్నమాట. ఏ విషయం చెప్పినా దాన్ని మనం బాగా పరిశీలిస్తే సైన్స్ కూడా అదే చెప్తుంది. కాబట్టి కుళ్ళిపోయినటువంటి కూరగాయలను, ఫ్రూట్స్ను పొరపాటును కూడా వంటింట్లో పెట్టకూడదు. వాటిని బయట పారేస్తూ ఉండాలి. ఎప్పటికప్పుడు మనం ఫ్రెష్గా ఉన్నట్టు ఎప్పటికప్పుడు తాజాగా ఉన్నటువంటి కూరగాయలు కొని తెచ్చి వాడుకోవాలి అని కూడా మన పెద్దలు చెప్పారు. ఇక స్త్రీలు గుర్తు ఉంచుకోవాల్సినటువంటి నాలుగో విషయం ఏమిటంటే మసగుడ్డ. అది పేరుకు మసగుడ్డ అయినా కూడా ప్రతినిత్యం చక్కగా ఉతికి ఆరవేసుకుంటూ ఉండాలి. రోజుకొక మసగుడ్డను మార్చుకుంటూ ఉండండి. మంచి మసగుడ్డను చక్కగా మరుసటి రోజు ఉతికి ఆరబెట్టుకొని రోజు మళ్ళీ దాన్ని వాడుకోండి. కొంతమంది అయితే ఆ మసగుడ్డ నల్లగా జిగురుగా అసలు దాని వాసన చూస్తే మనకు చిరాగ్గా అయిపోతూ ఉంటుంది. అలా పెట్టుకొని వాడుతూ ఉంటారు. మసగుడ్డ కనుక అలా మీరు గ్యాస్ స్టవ్ పక్కన పెట్టినట్లయితే భార్యాభర్తలకు విపరీతమైనటువంటి కలహాలు వస్తూ ఉంటాయి. భార్యను చూసిన తక్షణమే భర్త ఏదో ఒక రాద్ధాంతం చేస్తూ ఉంటాడు.
భార్య భర్తను చూసిన తక్షణం ఏదో ఒక గొడవకు దారి తీస్తూ ఉంటుంది. కాబట్టి గొడవలు విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి. మసిగుడ్డ ప్రతినిత్యం కూడా చక్కగా ఉతికి ఆరబెట్టుకోవాలి. ఆ మసిగుడ్డను మీరు వాసన చూసినట్లయితే మంచి పరిణామం వస్తూ ఉండాలంటే, దుర్వాసన జిగురు జిగురుగా ఉన్నట్లయితే ఆ ఇంట్లో దరిద్ర దేవత ప్రవేశిస్తుంది. ఇది కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక 5వ విషయం ఏమిటంటే, వంటింట్లో ఎప్పుడూ కూడా బొద్దింకలు బల్లులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు ఎప్పుడైనా అర్ధరాత్రి నీళ్లు తాగుదామని వంటింట్లోకి వెళ్ళి లైట్ వేసినట్లయితే అక్కడ బొద్దింకలు తిరుగుతూ ఉంటే మీ ఇంట్లో దరిద్ర దేవత ప్రవేశించింది అని మీరు అర్థం చేసుకోవాలి. బొద్దింకలు ఎప్పుడూ కూడా వంటింట్లో ఉండడం అంత మంచిది కాదు. దానికి తగినటువంటి జాగ్రత్తలు తీసుకోండి. అదేవిధంగా బల్లులు కూడా వాటిని వెంటనే చంపేయకండి. చీపురు కట్టెతో వాటిని తరమండి, బయటకు వెళ్ళిపోతాయని. కాబట్టి ఈ బొద్దింకలు బల్లులు లేకుండా చూసుకోవడం చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇక ఆ తర్వాత వంటగదిలో అంట్లు అనేవి కుప్పలు కుప్పలుగా ఉండకూడదు. ఎప్పటికప్పుడు వంట అయిన తర్వాత మనం తినేసిన తర్వాత ఆ పాత్రలను శుభ్రం చేసుకొని పెట్టుకోవాలి. కొంతమంది రాత్రి వంట చేసి భోజనం చేసిన తర్వాత అలసిపోయాం రేపు పని మనిషి వచ్చి కడుగుతుందని సింక్లో ఆ పాత్రలను అలాగే వేసేసి వెళ్ళి పడుకుంటారు. పొరపాటును కూడా అలా చేయకూడదు. వంటగది అనేది అగ్నిస్థానము. అక్కడ పరిశుభ్రంగా మనం ఉంచుకోవాలి. ఎంత కష్టం ఉన్నా కూడా ఆ పాత్రలో కనీసం ఒక 10 నిమిషాలు అవుతుంది కడిగి పక్కన పెట్టేయాలి. అవి అలాగే మనం వదిలేసి వాటిలో దుర్వాసన కలిగి వాటిలో బొద్దింకలు తిరుగుతూ ఉంటే ఆ ఇంట్లో దరిద్ర దేవత ప్రవేశిస్తుంది. చక్కగా రాత్రి అన్ని పాత్రలను కూడా శుభ్రం చేసుకొని పక్కన పెట్టి ఆ తర్వాత పడుకోవడం చాలా మంచిది. ఎందుకంటే కొంతమంది సింకులో ఈ అన్నము, ఈ సంగటి, ఈ వెజిటబుల్స్ అన్నీ కూడా అలాగే సింక్లో వదిలేసి పడుకుంటారు. అది పరమ దరిద్రం. సింకును చక్కగా కడిగేయాలి. మనం పాత్రలు తోమిన తర్వాత సింక్ని చక్కగా కడిగేసి అందులో ఉన్న మెతుకలు, ఆ కరివేపాకు అవన్నీ కూడా ఒక కవర్లో వేసి ఎక్కడైనా పక్కన పెట్టాలి. అంతేగాని సింక్లో ఈ పాత్రలు, ఈ అన్నము, మెతుకులు ఇవన్నీ కూడా వదిలేసి పొరపాటును కూడా పడుకోకూడదు. చాలామంది తప్పు చేస్తూ ఉంటారు. జాగ్రత్త పడండి. ఇక ఆ తర్వాత మహిళలు గుర్తు ఉంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, చిల్లులు పడినటువంటి పాత్రలో, విరిగిపోయినటువంటి గరిటెలో, విరిగిపోయినటువంటి కత్తులు వంటింట్లో పెట్టకూడదు. చక్కగా ఆ చిల్లులు పడిన పాత్రలో మనకెందుకు వస్తాయి, విరిగిపోయిన గరిటెలు ఎందుకు పనికొస్తాయి, అది అక్కడే పెట్టుకుంటారు. కొంతమంది బయట పడేయడం ఇష్టం లేకుండా, కాబట్టి అలా చేయకండి. విరిగిపోయినటువంటి గరిటెలు బయట పడేయాలి. అలాగే చాలామంది వాటర్ లీకేజ్ అవుతుంటే అలా తిప్పి వదిలేస్తూ ఉంటారు. కొంతమంది ఆఫ్ చేసినా కూడా ట్యాప్ ఆ నీళ్లు కారుతూ ఉంటాయి. చుక్కలు చుక్కలుగా అలా అస్సలు కారకూడదు. దాన్ని వెంటనే మీరు సరిచేసుకోండి. ఈ నియమాలు కనుక పాటించినట్లయితే ఆ ఇంట్లో లక్ష్మీ అనుగ్రహం అనేది తప్పకుండా కలుగుతుంది. లక్ష్మీదేవి ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది. వెంటనే కొంతమందికి అనుమానం వస్తుంది, స్వామి మనం సనాతన ధర్మంలో మాత్రమే ఇటువంటి నియమాలు పాటించాలి, వంటగదిలో 8 తప్పులు చేయకుండా ఉంటే లక్ష్మీదేవి ఇంట్లో స్థిర నివాసం ఉండేలా చూసుకోవాలి. ధన్యవాదములు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలానే వీడియోని చివరి వరకు చూసినట్లయితే జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి.